శాంతి విద్యాలయం ప్రౌడ్లీ ప్రెజెంట్స్ వారధి ఛానల్. ఈరోజు సోషల్ మీడియా మిస్యూజ్ వల్ల యువత ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మీ ముందుంచుతున్నాను. సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో ఇబ్బందులు కూడా అన్నీ ఉన్నాయి. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం యూట్యూబ్కు 3 బిలియన్ల సబ్స్క్రైబర్లు ఉండగా బంబుల్ అనే డేటింగ్ యాప్కు 100 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మీ చుట్టుపక్కల వారిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్ల మంది సోషల్ మీడియాను వాడుతుండగా భారతదేశంలో 33% మంది సోషల్ మీడియాకు అలవాటు పడ్డారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు, టీచర్లు, పెద్దలు చెప్పే విషయాల్ని అర్థం చేసుకునేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదు. తలుచుకోగానే ఇంటికి వచ్చి చేరే టెక్నాలజీ కాలంలో తమ చేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. దీనితో మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. తాత్కాలిక ఆనందాల కోసం పరుగులు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఊహల ప్రపంచంలో ఊగిసలాడుతున్నారు. సోషల్ మీడియా వల్ల యువతకు అనేక అనర్థాలు ఉన్నాయి. అందులో సైబర్ బుల్లీయింగ్, academic distraction, mood disorders, sleeping deprivation, obscene images, privacy issues, spreading false information, health issues వంటివి ఉన్నాయి. సైబర్ బుల్లీయింగ్ అనగా ఏదో ఒక పేరుతో మనతో స్నేహం చేస్తూ అనంతరం బ్లాక్మెయిల్ లాంటివి చేయటం ఇందులో కనపడుతుంది. అకాడమిక్ డిస్ట్రాక్షన్, ఎవరో ఏమీ తెలియని పరిస్థితుల గురించి ఊహాలోకంలో ఈ వెబ్సైట్లను చూస్తూ విహరిస్తూ ఉండటం, చదువుని గాలికి వదిలేయటం చేస్తుంటారు. మూడ్ డిజార్డర్స్, విపరీత ధోరణులతో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో మానసిక ఇబ్బందులు గురవుతుంటారు. స్లీపింగ్ డిప్రివేషన్, సోషల్ మీడియా ఎక్కువగా వాడటం వల్ల నిద్రలేమి ఏర్పడుతుంది. ఆబ్సీన్ ఇమేజెస్, విచ్చలవిడిగా దొరికే శృంగార చిత్రాలతో మనసులు పాడవుతున్నాయి. ప్రైవసీ ఇష్యూస్, ఈజీ మనీ అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు లింకుల పేరుతో మన ఫోన్లో జొరబడి మన వ్యక్తిగత భద్రతకు విఘాతం కలిగిస్తున్నారు. స్ప్రెడ్డింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, జరగని వాటిని కూడా జరిగినట్టుగా ఆన్లైన్ వేదికగా ప్రచారాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. హెల్త్ ఇష్యూస్, ఫోన్లు వాడటం వల్ల పోస్టరల్ ప్రాబ్లమ్స్, కంటి చూపు, భావోద్వేగాలు, దానివల్ల బీపీ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి ఒకటే పరిష్కారం, నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. మీ ఫోన్లో నుండి 2 సోషల్ యాప్లలో ఒకదానిని తొలగించండి. సోషల్ యాప్లను హోమ్ స్క్రీన్ నుండి తరలించండి. నిజమైన అలారం గడియారాన్ని ఉపయోగించండి. మీ ఫోన్ను వీలైనంత దూరంగా ఉంచుకోండి. బయటకు వెళ్ళండి. బయట ప్రకృతిలో సమయం గడపండి. ఇది మీతో మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో తిరిగి మిమ్మల్ని మీరు సంబంధం ఏర్పరచుకోవటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా డిజిటల్ పరికరాలను ఉపయోగించని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో తిరిగి కనెక్ట్ అవ్వండి. ఇది మీకు ముఖ్యమైన వ్యక్తులతో తిరిగి సన్నిహితంగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది. ఈ విధంగా గనక గట్టి చర్యలు తీసుకున్నట్టయితే గనక రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియలో మీరు భాగమై మంచిగా జీవితంలో ముందుకు సాగుతారని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.